చేసినట్టు గుర్తిస్తున్నాం. ఎందుకంటే అంటరాని కులం, అణిచివేసిన కులం, ఎవరు పట్టించుకోలేదు. మనం కొట్టినా తిట్టినా కేసులు లేవు, మన పాపలు అత్యాచారం చేసినా కేసులు లేవు. అలాంటప్పుడు దండోరే మనకు రక్షణగా ఉండి మన కాపాడిందని మీకు తెలియజేస్తున్నాము. మన మాదిగలను కాపాడింది. ఈరోజు తప్పటి కొట్టుకుంటూ తెల్లగుడ్డలు వేసుకుంటూ కుర్చీలు కూర్చుంటున్నాము, ఎంఆర్ ఆఫీసులో కూర్చుంటున్నాము. కారణం ఎవరు? మందకృష్ణ మాదిగ దండోరని మీకు అందరూ గుర్తు చేస్తున్నాము. అలాంటి కులంలో ఊరు పెట్టి వచ్చే కులం, అణిచివేసే కులం, పనికిరాని వాళ్ళ పనికిలోనే కొట్టలేరు. అలాంటి పరిస్థితుల్లో కేరులో వాళ్ళు వస్తే మంచాలు తిప్పేసి కూర్చుంటారు. గతంలో అది కూర్చునే పరిస్థితి లేదు. అలాంటప్పుడు దండోరనే మందకృష్ణ గ్రామ తిరిగే మాది గుండెల ధైర్యాన్ని నింపినాడు మందకృష్ణ మాదిగన్న గారు. అలాంటి దేవుడు మన కులంలో పుట్టడం మన అదృష్టంగా భావించుకుంటున్నాం. ఇప్పుడు ఎస్సీ వర్గం జరిగింది, పెద్ద గ్రామం తిరుగుతున్నాము. తాడపత్రి మండలం అన్ని గ్రామాలు తిరుగుతున్నాము. మొత్తం 20 గ్రామాల దానా తిరిగినాము. ఈ గ్రామానికి వచ్చినాము. ఇప్పుడు ఈ గ్రామం అయిపోతానే విలాపురానికి పోతాము. పద్ధతిగా తెలియజేస్తున్నాము. పిల్లలు చదివించుకోండి, అందరికీ ఉద్యోగాలు వస్తాయని తెలియజేస్తున్నాము. పెద్దోళ్ళు యువకులు అప్పట్లో బ్రహ్మాండంగా పనిచేసినారు. హైదరాబాద్ అయితే ఎక్కడ పిలిపించినా అక్కడ కమాండర్ తీసుకొని సొంత డబ్బులతో మన కష్టం వృధా కాలేదు. అందుకే ఆ కష్ట ఫలితం ఈరోజు పరిస్థితి మన పిల్లల తలరాతలు మారుతాయని తెలియజేస్తున్నాము. ఒక్కసారి అనొచ్చు, మేము ఎంత కష్టపడినా మన రాతలు మన పిల్లలు తప్పదు అనుకోవచ్చు. కష్టపడి తలుచుకునే మన పిల్లల చదివే మనకు ఆయుధంగా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయని తెలియజేస్తున్నాము. ఎందుకంటే మనకి ఏం రాకున్నా పర్వాలేదు, పిల్లల చదివే ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయని మీకు అందరూ అప్లై చేసుకోండి. ఎక్కడ ఖాళీ పడితే అప్పుడు అప్లై చేసుకోండి, మీకు అందరూ తెలియజేస్తున్నాం. ఈ అవకాశం పెద్దలకు ఉద్యమం జై మార్గ జై కృష్ణ అందరూ నిలబడుకున్నాక